బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆస్తి మీద అత్యాస అహంభావంతో షర్మిల వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. విజయమ్మ విడుదల చేసిన నోటరీ అఫిడవిట్ పైన ఆయన స్పందించారు. హక్కులేని ఆస్తిని తమదిగా చెప్పటం విడ్డూరంగా ఉందన్నారాయన. జగన్ను జైలుకు పంపాలని కూడా ప్రయత్నం చేశారంటూ కొత్త బాంబు పేల్చారు. అన్నా చెల్లెల మధ్య దూరం తగ్గించేందుకు విజయమ్మ ప్రయత్నించాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదంటున్న రాచమల్లుతో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది జగన్ ఆస్తుల వ్యవహారం. ఇటీవల 3 రోజుల క్రితం షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గారి మీద. అలాగే నిన్నటి దినాన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ జగన్ ఆస్తుల సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. రాచమల్లి శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జగన్ ఆస్తుల వ్యవహారం మీరైతే రాజకీయ కోణంలో చూస్తున్నారు, వారేమో కుటుంబ కోణంలో చూడాలని చెప్తున్నారు. అసలు ఏంటి తేడా? ఈ సమస్యకు మొట్టమొదటి కారణం ఆస్తి మీద మమకారం షర్మిలాకి ఎక్కువ ఉండడం, ఆశ ఉండడం. దానికి ఊతమిచ్చినది, షర్మిలకు ఊతమిచ్చినది విజయమ్మ గారు. అంటే మందలించాల్సిన బాధ్యతనో, నిరోధించాల్సిన బాధ్యతనో, లేకపోతే సర్దుబాటు చేయడానికి కావాల్సిన ప్రయత్నమో నాకు తెలిసి లేదు. షర్మిలమ్మ గారికి ఎక్కువ ఆస్తులపై, డబ్బుపై మమకారం ఉండడం చేత, కూతురు మీద ఎక్కువ వాత్సల్యం ఉండడం చేత విజయమ్మ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి సొంత ఆస్తుల మీద సగభాగం కావాలని చెప్పి చేసే ప్రయత్నమే షర్మిలమ్మది. దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండి, ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదే విజయమ్మ గారు. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం జోక్యం చేసుకుంది. అంటే ఆయనతో విభేదించడం, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన తర్వాతనే సోనియా గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంపీగా పోటీ చేయడం, విజయమ్మ గారు కూతురిని గెలిపించమని, కుమారుని యొక్క అభ్యర్థులను ఓడించమని అమెరికా నుంచి ప్రకటన చేయడం, ఆ తర్వాత సునీత గారికి సపోర్ట్ చేస్తూ షర్మిలమ్మ ఆ వైపు సైడ్ తీసుకోవడం, ఆ తర్వాత పులిందుల పూలంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని బజారుకి ఈడ్చడం, ప్రభుత్వ అధినేతగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుతో సఖ్యత కుదుర్చుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ షర్మిలమ్మ చేసే రాజకీయ ప్రయాణం. అంటే మొట్టమొదట ప్రారంభమైంది ఆస్తి కోసము, ఆ తర్వాత జోక్యం చేసుకునేది రాజకీయ ప్రయాణం. రెండు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తద్వారా లాభం పొందాలనుకోవడం షర్మిలమ్మ, కూతురు ప్రయోజనం, సంతోషం ఆశించడం విజయమ్మ. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన స్పంచ చేరినప్పుడు వారిని పప్పులేకి కరేపాకు వాడుకునేట్టు వాడుకొని ఉపయోగించుకోవాలనుకోవడం చంద్రబాబు నాయుడు. టోటల్గా ఇతి వార్తాహ సంస్కృతి గల్. ఎంఓయూ కుదుర్చుకున్నారు, తర్వాత దాన్ని రద్దు చేశారు, తర్వాత రాజకీయంగా మారినదని కామెంట్ చేస్తున్న తర్వాత షర్మిల సంబంధించిన పిల్లలు ఇద్దరికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంది ఆమె. ఎంఓయూ రాసినది ఇది రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలియాల. ఎంఓయూ రాసినది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు రాసినారా? కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు రాసినారా? కాదు. స్పష్టత చెప్పాలా విజయమ్మ గారు. ఇంత పెద్దది ఆ తల్లి స్పష్టతగా మాట్లాడాలా. జగన్ ఎంఓయూ రాసినాడు అని చెప్పింది. జగన్ ఎంఓయూ రాసింటే ఎవరి ఆస్తులకు ఎంఓయూ రాసినాడు? మెమరాండ్ ఆఫ్ అగ్రిమెంట్ అని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఎవరి ఆస్తులకు? జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తులకు. 2009లో రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులు కాక మునిపే వారి ఆస్తులను ఇరువురికి సమానంగా పంచి రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలాలు పూర్తయిన తర్వాత, ఎవరి సంసారాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి ఆదాయాలు, ఎవరి అప్పులు విభజన జరిగిన తర్వాత 2019 నాటికి మళ్ళా 10 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టులో ఆ 10 సంవత్సరాల కాలంలో తన తండ్రి తనకిచ్చిన ఆస్తులకు కొద్దిపాటి ఆస్తులు ఇస్తే, ఆస్తులతో ఆయన సంపాదించుకునే డబ్బుల్లో నుంచి చెల్లెలు అడిగిన ప్రతిసారి మమకారంతో 236 కోట్లు ఇచ్చినాడు. ఆ తర్వాత చెల్లెల మీద ప్రేమతో పిలిచి మరికొంత సహాయాన్ని నా ప్రేమ చేత నీకు చేయాలనుకుంటానని చెప్పి తన తండ్రికి సంబంధించిన ఆస్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తిలో నుంచి ప్రేమతో బహుమతిగా ఇచ్చే కానుక కొంత డబ్బు, దీనికి ఒక ఎంఓయూ రాసినాడు.
ఆ ఎంఓఈకి రిజిస్ట్రేషన్ అయిపోయిండు. కాకపోతే దురదృష్టవశాత్తు ఈడీ అటాచ్మెంట్లో ఉండడం చేత ఇది రిజిస్ట్రేషన్ కాలే. ఆ సందర్భంలోనే ఈ గొడవలు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేక భావాన్ని పెంచుకొని ఆమె మాట్లాడడం, అన్నను వదినను విమర్శించడం, తిట్టడం, బజారుకి ఈడ్చడం, చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం, సోనియా గాంధీతో చేతులు కలపడం, ఇన్ని జరిగిన తర్వాత ఏదైతే ప్రేమతో తాను ఇవ్వాలనుకున్నాడో ఆ అగ్రిమెంట్ని ఆయన రద్దు చేసుకున్నాడు. అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆస్తులను జగన్మోహన్ రెడ్డి ఎంఓఈ రాసి మోసం చేసినట్టు, తండ్రి ఆస్తులను కొడుకు పంచకుండా మేనల్లునికి మేనకోడలకు అన్యాయం చేసినట్టు విజయమ్మ గారు మాట్లాడుతున్నారు. చూడి, ఇది ఆమె పెద్దరికానికి ఉత్తమం కాదు. ఎన్సీఎల్టీలో గతంలో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. తాజాగా ఇప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తూ కూడా ఒక అఫిడవిట్ బయటకు విడుదల చేశారు. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? ఏం అఫిడవిట్ విడుదల చేసినారు? నిన్న చేసిన దాన్ని మీరు అఫిడవిట్ అని మీరు అంటున్నారు. అసలుకి అది ఒక జోక్ అని నేను అంటున్నా. విజయమ్మ గారు చెప్పాలనుకుంటే ఒక కాగితం మీద రాసి ప్రకటన చేయొచ్చు, లేదంటే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పొచ్చు. గతంలో ఎన్నోసార్లు చెప్పినారు. లేదు, ఇంట్లోనే వాళ్ళే ఒక వీడియో తీసి ఆ వీడియో పంపించవచ్చు. అట్లా కాకుండా ఒక కాగితం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసినటువంటి స్క్రిప్ట్ ఏమైతే ఉందో అది ఒక కాగితం మీద రాసి దాని మీద విజయమ్మ గారు సంతకం పెట్టి నోటరీ దగ్గరికి పంపించి, నోటరీ దేనికి రాజకీయపరమైనటువంటి ఒక ప్రకటనలు చేసేదానికి ఆ నోటరీ వలన వచ్చిన లాభం ఏంది, నోటరీ లేకపోతే వచ్చిన నష్టం ఏందో విజయమ్మ గారు చెప్పాలి. కేవలం నోటరీని కల్పించడం ఏంటంటేనా ప్రజలకు ఒక తప్పుడు భావన కలిగించడం. ఏందో నోటరీ అంటే అడ్వకేట్ దగ్గర నోటరీ జరిగిందంటే విజయమ్మ ఏందో భయంకరమైన సాక్ష్యం ఇచ్చినట్టు అది 100% నిజమైంది అనుకోవాలన్న ఉద్దేశంతో చేసిన ఒక కుటిల ప్రయత్నం తప్ప వాస్తవానికి నోటరీ చేయాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ ప్రకటన చేయాలంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సాయమ్మ, అది కాబట్టి అది పెద్ద నేనేమి అనుకోవడం లేదు, అది అఫిడవిట్ కాదు. ఇక మీరు చెప్పినట్టు నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో వాళ్ళు ఓడిపోయినారు. దేనికి ఓడిపోయినారు? సరస్వతి పవర్ ప్రాజెక్టు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ చేత వాత్సల్యం చేత తల్లికి కొన్ని షేర్స్ ఇచ్చినాడు. ఆ సరస్వతి పవర్ ప్రాజెక్టు కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉండడం చేత ఆస్తులను బదలాయింపు చేయకూడదు, కేసు క్లోజ్ అయ్యేంత వరకు. అట్లా బదలాయింపు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు తప్పనిసరిగా అవుతుంది. ఈ విషయం షర్మిలమ్మ గారికి విజయమ్మ గారికి తెలిసినప్పటికి కూడా ఆ షేర్స్ సంబంధించినటువంటి బాండ్లు, ఆ షేర్స్ సంబంధించినటువంటి ఆస్తి తాలూకు పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి పోయినాయని విజయమ్మ గారికి పేరుతో ఉన్నాయి కాబట్టి, ఆ కాగితాలు లేవు కాబట్టి అవి పోయినాయని చెప్పి పోలీస్ స్టేషన్లో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా తన పేరుతో ఉండే ఆస్తిని షర్మిలమ్మ పేరుతో బదలాయింపు చేసింది. ఈ బదలాయింపు చేసేదానికి, ఆస్తిని రిజిస్ట్రేషన్ మార్చేదానికి కారణం షర్మిలమ్మ యొక్క తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్, అనేక రకాలుగా ఒత్తిడి చేసి ఆయమ్మతో చేపించింది. ఇది చేస్తే తన కొడుకు జైలుకు పోతాడని తెలిసి కూడా విజయమ్మ చేయొచ్చునా? ఇది చేస్తే తన అన్న జైలుకు పోతాడని చెప్పి షర్మిలమ్మ చేపించచ్చునా? తనకు కాని ఆస్తిని, తన తల్లికి సంబంధించిన ఆస్తిని వివాదంలో ఉండి కోర్టు అటాచ్మెంట్లో ఉండేప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలిసి చేయించుకున్నారంటే కనుక ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే కుట్ర ఏముంటుంది? తల్లి కూతుళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఇది కాదు. ఇది చేసిన తర్వాతనే ఆయన నిజాయితీగా నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాగుపోయి, లేదు నేను అటువంటి వ్యవహారం చేయలేదు, నా దగ్గర ఆ షేర్ సంబంధించిన బాండ్లు ఉన్నాయి, వాళ్ళు తప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి నాకు తెలియకుండా వాళ్ళు బదలాయింపు చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క నేరంతో నాకు సంబంధం లేదు, ఈ కోర్టు ధిక్కారంతో నాకు సంబంధం లేదని చెప్పి నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో ఆయన కేసు వేస్తే అక్కడ వాదనలు జరిగిన తర్వాత షర్మిలమ్మ గారు విజయమ్మ గారు అక్కడ ఓడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు కాలే. దాని మీద ఇప్పుడు మళ్ళీ చెన్నైలో పైకోర్టులో విజయమ్మ గారు అప్పీల్ చేసినారు. అప్పీల్ చేసిన గంటకే అందుకు సంబంధించినటువంటి పత్రాలు, వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరి కుట్రలో ఎవరు పావులై పనిచేస్తున్నారు, ఎవరు స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ ప్రకారం నడుచుకుంటున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. రేపు 29వ తారీఖున ఇదైతే చెన్నైలో ట్రిబ్యునల్ ముందర వాతావరణంలో జరగనున్నాయి, ఒకసారి విచారణ రానుంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో సమస్యలు అట్లా తల్లి కావచ్చు, ఇట్లా చెల్లెలు కావచ్చు, కూర్చొని మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు చాలా మీరు ప్రెస్ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తున్నారు, ఆయన వెంట నడుస్తున్నారు. మీరైతే ఏం చెప్తారు? ఆయన ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి ద్వారా తన చెల్లెల్ని సంప్రదింపులు జరిపి సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేసినారు. వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారని మా పార్టీకి సంబంధించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మకి ఇద్దరికి సంబంధించినటువంటి మేనమామ గారు కానీ, చిన్నాయన గారు కానీ ప్రయత్నం చేసినారు.
ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కోరింది ఏంటంటే, నేను నా సొంతం సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి ప్రేమతో నా చెల్లెలకు ఇవ్వాలనుకునే ఆస్తులను ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. మరి అంత ప్రేమగా నా కష్టార్జితాన్ని నా చెల్లెలకు నేను ఇచ్చేటప్పుడు హక్కు లేదు, అధికారం లేదు, నేను ప్రేమతో ఇచ్చేదే. అలా ఇచ్చేటప్పుడు ఆమె నాతో ప్రేమగా సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా నా భార్యను నన్ను నిందించడం ఏంది, నా భార్యను నన్ను బజారు కీర్చడం ఏంది, నా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు గలపడం ఏంది, ఇంటి గుట్టును వీధిలో రట్టు చేయడం ఏంది, ఇక్కడ జరిగే ప్రతి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ఉప్పందించడం ఏంది, సోనియా గాంధీతో చెలివి చేయడం ఏంది, ఇవన్నీ సక్రమమైన పద్ధతులు కాదు. కాబట్టి తన పంతా మార్చుకుంటే, తన ధోరణిని మార్చుకుంటే, నేను నా చెల్లెలకు ప్రేమతో ఇవ్వాలనుకునే వాటిని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని జగన్ స్పష్టంగా చెప్పినాడు. దానికి షర్మిలమ్మ అట్లా కాదు, నా పంతా నాదే, నా రాజకీయ ప్రయాణం నాదే, ఆ ఆస్తుల మీద కూడా నాకు హక్కు ఉంది, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మొండి వాదనతో ప్రయత్నిస్తా సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నం చేసింది. ఆమె సంబంధాలను అన్నతో చెడగొట్టుకునే ప్రయత్నం చేయడమే కాకుండా తల్లికి బిడ్డకు కూడా కాకుండా షర్మిలమ్మ చేసింది. ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి 29వ తారీఖు అని చెప్పి నేను నిన్న కూడా చెప్పిన, సామాజిక ధర్మం ప్రకారం పోతారా విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, లేకుంటే న్యాయస్థానంలో చట్టము కోర్టు న్యాయం ప్రకారం పోతారా? సామాజిక ధర్మం అయితే కనుక బిడ్డకు చెప్పు, అమ్మ ఇది నీ తండ్రి ఇచ్చిన ఆస్తులు నీకు చెందినాయి, ఎన్నో ఆస్తులు ఇచ్చినాడు, చెందినాయి, సమానంగా పంచినారు. ఇక నీకు దగ్గర ఉండేది మీ అన్న సంపాదించుకునే ఆస్తుల నుంచి నువ్వు ఏమన్నా అడిగితే మీ అన్న ప్రేమతో ఇవ్వాలి. కాబట్టి మీ అన్న పట్ల నువ్వు సఖ్యతగా ప్రేమగా ఉండి తీసుకునేదానికైతే కనుక నేను నా కొడుకు చెప్తాను మీ అన్నకని చెప్పి చెల్లెలకు చెప్పి ఒప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. లేదు మాకు న్యాయం ఉంది, అంతా మాదే రావాలా, మాకు హక్కు ఉంది అని మీరు అనుకుంటే కనుక న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, న్యాయస్థానంలో తీర్పు వచ్చేంత వరకు ఆగండి. ఒకవేళ న్యాయస్థానంలో మీ పక్క న్యాయం ఉండి ఆస్తుల మీద మీకు హక్కు ఉందని చెప్పి న్యాయస్థానం తీర్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. మరి ఈ లోపల రచ్చ చేయాల్సిన అవసరమే ఉంది, ఈ లోపల వీధిలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే ఉంది, అన్నలాంటి పదానికి కలంకితం అనాల్సిన అవసరమే ఉంది, నీలాంటి వాళ్ళు ఉంటే శత్రువులు ఉండాల్సిన అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు హద్దులు దాటి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మొత్తానికి ఎందుకు చెల్లి మధ్య కానీ అన్నకు కానీ తర్వాత తల్లి మధ్య ఇంత దూరం పెరగడానికి కేవలం ఈ ఆస్తి వ్యవహారమే మరో అంశం ఏమైనా ఉందో? అందులో 100కు 100%, 100కు కోటి భాగాలు ఆస్తి వివాదం తప్ప మరొకటి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తనకుండే డబ్బంతా ఆస్తినంతా భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి, మరొకటి అన్నీ తీసి ఆయమ్మకి ఇచ్చేస్తే కనుక అన్నీ ఆయమ్మకి ఇచ్చేసి ఈయన చేతిలో చిప్పబట్టుకొని అడక్క తింటా పోతే కనుక ఏం లేదు. ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దు మనకి అవకాశం ఉందంటారు మీకు తెలిసి? ఆస్తి మీద అంత అత్యాశ ఉండే షర్మిలమ్మకు, అత్యాశతో పాటు అంత అహంభావం ఉండే షర్మిలమ్మకు సఖ్యత కుదురుతుందనేది నా జీవితంలో కూడా ఊహించను. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం నుంచి ఏదైతే రచ్చ జరుగుతుందో, ఆ రచ్చ వ్యవహారం కేవలం ఆస్తుల కోసం చేస్తున్నటువంటి వ్యవహారం, తర్వాత తన ప్రత్యర్థులతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులతో కలవడమే మొత్తానికి వివాదానికి కారణమైందని చెప్తున్నారు రాజమౌళి శివప్రసాద్. కెమెరామెన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.